తీయడం ఒక్కొక్కసారి ఏ చెట్లకి బయలు కూడా అయ్యే మా మనకు వచ్చే కాదు. ఏ పిచ్చి అనేది ఏటకాయలు పిచ్చి మీరు ఈ పని చేయడం నేర్చుకుంటే గలం ఉంటుందా, అచ్చయమంటదా, గరీబ్ దౌష్టం ఉంటుందా, దేవుడికి ఇష్టం లేదు బుద్ధి నీలో ఉంటుందా ఉంటుందా? దేవుడికి ఇష్టంగా ఉంటాం, ఇష్టరాలుగా ఉంటాం. ఎవరు కూడా పాడు చేసుకున్నా మన సాయంత్రం క్షమాపణ చేస్తాం. ఎప్పటికప్పుడు ఎవరు గ్రీన్ ఎవరు రెడీ ఎవరు ఎన్ని గంటల లోపల సాయంత్రం 6 గంటల అస్తమించి సూర్యుడు అస్తమించి ఒకసారి చేసుకుందాం. ప్రతి రిట్రీట్లో మనం ఉదయం సరి చేసుకుందాం. సూర్యాస్తమయం ముందే అంటే ఎలా ఒకసారి ప్రతిరోజు సూర్యాస్తమం అవుతుంది. ఎన్ని గంటలకి? 6 గంటల లోపలే ఒకసారి కూర్చొని ఆలోచించుకొని ఎవరికైనా గాయపరిచానా, ఇంట్లో గాయపరిచానా, ఇండైరెక్ట్గా మాట్లాడి వాళ్ళని అవమానపరుచుకున్నా అక్కడ తెలియకుండా వాళ్ళనే అంటే ఎంత గొప్పలాంటి, ఎంత మంచివాళ్ళండి, ఎంత ప్రేమిస్తారండి, ఎంతమందిని ప్రేమిస్తారండి ఇక్కడ మీరు ఏంటన్నా అంతే. ఇదో మాట అదేం చెల్లుతున్నాం, ఇదో కలిగిస్తున్నాం. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఇప్పుడు పక్క తోట చెట్లు ఏమో మార్గం కనబడింది అనుకోండి. నేను తోటలో అడిగాను, ఆ తోట కొనేసాను కాయలు, ఆ కాయలు మళ్ళీ ఎవరైనా చూసామని అనుకోండి. ఎంతమంది కోరుకోండి, ఎంతమంది కోసుకోండి అంతే కాయలు కూడా మీరు ఎవరు చూసుకున్నా ఎంతమంది కూర్చుంటారు, నిలబడతారు, పరిగెత్తారు బాగా పొలం ఎత్తామని క్షమాపణ అడిగితే దేవుడు తెచ్చుకుంటారు లేదా? ఈ పరిశ్రమ చేయం కావాలా, ఆరోగ్యం కావాలా, రక్షణాపనం కావాలా, విజయాలు కావాలా, విజయాలు కావాలా, అభివృద్ధి కావాలా, నీ పని దేవుడు వినాలా, నీకు ఎవరు ఇవ్వాలా, నువ్వు ఆశించాలి, దేవుడు జీవించాలా. ఎప్పుడు మంచిది. మళ్ళా కూర్చుందాం. వచ్చే రెండో సినిమా అట్లేదండి. మళ్ళా తిరిగి మనం మళ్ళీ నెక్స్ట్ రెండో సినిమా చాలా ఏర్పాటు జరగలేదు. చాలా ఏర్పాటు జరగాలంటే మన అమ్మగారు ఇచ్చారు బాత్రూమ్ చూడడానికి. అయ్యారు కూడా ఉన్నారు ఇంట్లో ఇప్పుడు గట్టిగా ఎక్కండి బాత్రూమ్ చూసారా? బాత్రూమ్ చూసిన బాత్రూమ్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆనందించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు స్థుతించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 సంవత్సరాలు బాత్రూమ్ సరిగలేదు, అలాగే 2 సంవత్సరాలు బాత్రూమ్ సరిగలేదు గుర్తుకున్న వాళ్ళు పశ్చాత్తాపడు ఎంతమంది ఉన్నారు? పాత బట్టకు కొత్త కూడా మార్చి వేయకూడదు. పాత బట్టకి పాత బట్ట, కొత్త బట్టకు కొత్త బట్ట. కాబట్టి గతంలో గుడుకున్నావా అర్థంలోకి వేయాలని ఇప్పుడు బాత్రూమ్ కోసమే వస్తారు, బాత్రూమ్ కోసమే వస్తాం. అంటే ఇది కూడా ఎక్కువ అప్పుడప్పుడు దాసోని ఇంట్లోకి వెళ్ళండి ఇక్కడ పోతాము అంటున్నారు. వీళ్ళకి ఒకటి స్నానం చేస్తున్నాం, మనం వేరే సూపర్ కూర్చోవాలి. ఆ బాత్రూమ్లో స్నానం చేస్తామండి. బాత్రూమ్ చెప్పండి, బాత్రూమ్ సరి లేకుండా బాత్రూమ్ నా కావాలి ఇంకా నల్లగా ఉంది. బాత్రూమ్ బాగా ఉంది నేను చెప్పండి, బాగున్నా అనుకున్నది తల రాని కాలు పెట్టుకోండి
మరి నేనే ఆశ్రయించుకున్నాను. ఇది మన ఇల్లు, ఇది మన సహవాసం, ఇది మన యొక్క పుట్టిల్లు. దీని తర్వాతే మిగిలినవన్నీ. ఇక బెటర్మెంట్ కావాలా? నీ ఇంటికి నీ ఇల్లు ఏదైనా బెటర్గా ఉండకూడదు. నీ బాతులు ఇక్కడ బాతులు బెటర్గా ఉండకూడదు. ఇక్కడ ఏసీ ఇంట్లో ఏసీ ఉండకూడదు. ఇక్కడ ఏసీ లేదు, ఆ ఇంట్లో ఏసీ ఉన్నా సరే బాధించుకోవాలి. ఇప్పటివరకు ఆ రకంగా మనం ఆలోచిస్తే పెద్దవాళ్ళు చెప్పిన వచ్చే నాలుగు తయారవగా ఏసీ బాగా తయారవగా డబ్బులు లేక ఆలోచన లేక చెప్పు ఎప్పుడు చెప్పవద్దు. నీకు తెలుసా, నా చేతికి వచ్చే డబ్బులు ఒక 5 నిమిషాల్లో నాకే ఉండవు. ఎన్ని వందలు వచ్చినా, వేలు వచ్చినా, లక్షలు వచ్చినా చేతులు తీసుకుంటాం. మేము ఎన్నడూ పైసాన్ని దరిద్రంలో ఇంటికి కానీ పిల్లలకు కానీ దేనికి దురుష్టికి నేను మీరు చెప్పిన దానిగా ఏమీ వృధా అవ్వలేదు. అంత 100% అది దేవునితో ఉపయోగిస్తాను. కాబట్టి చాలా ఉన్నది. ఏంటి అంటే పిండి కొంచెం ఉంది చెప్పండి. పిండి కొద్ది బట్టి పిండి కొద్ది వచ్చాము. ఎంతమంది మీరు ఇబ్బంది పడుతున్నారు? నేను 2 సంవత్సరాలు చదివాను, మీరు విన్నారా లేదు? ఇక్కడ మందిరం ఏర్పాటు చేస్తున్నాం. అడిగినందుకే